చెట్లోకి అందమైన చెట్టు ఏంటి తెలుసా? ఏం చెట్టు? రోజ్ చెట్టు కాదు. మీరు అనుకుంటున్నారు రోజ్ చెట్టు అనుకుంటారు కదా, కాదు. చెట్లన్నింటిలోకి అందమైన చెట్టు ఏంటి తెలుసా? ఒలీవా. ఏం చెట్టు? చూడండి, బీబీఎస్ అంట పాపులమైన మనల్ని, లేకపోతే దారి తప్పైన మనల్ని అంట ఒలివా చెట్టు లాగా అందంగా మారుస్తుందంట బీబీఎస్. ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది బీబీఎస్? ఏం చేస్తుంది మనల్ని? ఎట్లా మారుస్తుంది బీబీఎస్? బాయ్స్ ఎట్లా మారుస్తుంది బీబీఎస్? పాడుకుందమ్మా. దేవుని ఇంటిలో ఫస్ట్ ఎంత చెప్తాను వినండి. సియోను పాటలు అంటే చెప్పాలి బాయ్స్ గర్ల్స్. సియోను పాటలు, దేవుని వాక్యము, పరలోకపు రాజ్యము సంగతులన్. సియోను పాటలు, దేవుని వాక్యము, పరలోక రాజ్యము సంగతులన్. నేర్చుకునేదము బీబీఎస్ లో, నేర్చుకునేదము బీబీఎస్ లో. ఇది ఫస్ట్. సెకండ్ సందర్భం చెప్పండి. పరలోకపు తండ్రి పనివారులముగా మమ్ము సిద్ధపరచు బీబీఎస్. థర్డ్ స్టాండర్డ్. దేవుని ఇంటిలో పచ్చని ఒలివా చెట్టు వల్లే నన్ను మార్చు బీబీఎస్. ఈ పాట ఏ సంవత్సరంది? ఈ పాట ఏ సంవత్సరంది? పోయిన సంవత్సరం మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా. ఎల్లి దగ్గర పాడుతున్నారు. ఈ పాట పాడుతున్నారా? వెరీ గుడ్. పాడదామా అందరం కలిసి? గట్టి పాడాలా? ఓకే. Para
స్టాండ్. ఓకేనా? లాస్ట్ స్టాండ్. ఓకేనా? దేవుని ఇంటిలో పచ్చని ఒలివ చెట్టు వలె నన్ను మార్చు బీబీఎస్. ఫస్ట్ బాయ్స్ లా తెలుసా? ఫస్ట్ బాయ్స్ లా తెలుసా? బాయ్స్ కి తెలుసా? సరే చిన్న ఎక్కువ సౌండ్ లేదు. ఒకసారి వాళ్ళకి ఒకసారి మీరు. సరేనా? ఫస్ట్ వాళ్ళకి ఇద్దాము, నెక్స్ట్ మీరు. రేపు మళ్ళీ ఫస్ట్ మీకు, నెక్స్ట్ వాళ్ళకి. ఓకేనా బాయ్స్? ఓకేనా? ఇప్పండి ఇప్పడిందా? ఈసారి మీకు ఫస్ట్. రైట్, పాడదామా? పాడలేదా? బాగా పాడలేదా? మీరు బాగా పాడలేదంట. ఏం పాడలేదా? సరే వాళ్ళు మీరేం బాగా పాడలేదు, వాళ్ళు ఎంత బాగా పాడతారు చూద్దాం. సరేనా? ఓకేనా? సరేనా? వినపట్లే? సరే, చూస్తారంటే వాళ్ళు మీరు ఎంత బాగా పాడతారు. ఓకేనా? బాగా పాడతారా వాళ్ళకంటే? పౌలు శిలలా పాడతారా? ఓకేనా? జూనియర్ బాయ్స్ ఓకేనా? కేజీ బాయ్స్ మీరేం మాట్లాడారు? జూనియర్ బాయ్స్ ఓకేనా? ఓ సూపర్. రైట్, ఓకేనా? రైట్, పడమా? చాలు, నెక్స్ట్ ఇంకొక పాట పాడదాము. పాట సీనియర్స్ వచ్చారా? సీనియర్స్ క్లాసెస్ एक अनोखा जीवन पाड़ने वाला. राइट, एक अनोखा जीवन पाड़ा माँ, एक अनोखा जीवन पाड़ा माँ. स्टार्ट है तब. राइट, स्टार्ट है. एक यीशु की धारा है, से तुमको प्यारा है. అందరు పాడాలి కలిసి. ఓకేనా? సీనియర్ బాయ్స్ వచ్చారా? సీనియర్ బాయ్స్ చేతులెత్తండి. సీనియర్స్ మీరేనా? పైకి రా. Thank you.
जीवन एक अनोखा जीवन यीशु के द्वारा है। चप्पल वॉइस चप्पल। एक अनोखा जीवन यीशु के द्वारा है। आज मधुरवाणी ने तुमको पुकारा है, तुमको पुकारा है। बॉयज, आज मधुरवाणी ने तुमको पुकारा है। चरणम చెప్పండి అంకల్, तुम आज अगर दिल खोले, तुम आज अगर दिल खोले वो दिल में आएगा। तुम आज अगर दिल खोले वो दिल में आएगा। मिट जाएगा चिंताएं गर्ल्स, मिट जाएगा चिंताएं, वो बोझ उठाएगा, वो बोझ उठाएगा। हर तकलीफों में तो हर तकलीफों में होने हर तकलीफों में होने हर तकलीफों में होने केवल सहारा है, केवल सहारा है। సరే పాడతాం ఒకసారి అందరం కలిసి. మేము పాడతాం మళ్ళీ ఒకసారి ఒక్క చరణమే నా దగ్గర క్లోజింగ్ చేస్తాం. ఇందాక ఎవరికి ఇచ్చాం ఛాన్స్? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు బాయ్స్ పాడతారు మీరు ఫస్ట్, మీకంటే ముందు. ఓకేనా? మంచి కూర్చోండి. సిట్ రైట్, ప్రాపర్లీ సిట్ రైట్, సిట్ రైట్. సీనియర్స్ కి కనుక మ్యాట్ వేయాలి. ఓకేనా? బాయ్స్ రెడీనా? సీనియర్ బాయ్స్ రెడీనా? పాడదామా మరి? మీ తర్వాత వాళ్ళు పాడతారు. వాళ్ళు పాడితే మళ్ళీ మన పరువు పోయింది మరి. సరేనా? ఓకేనా? మంచి పాడాలా? పాడేరా? నీకు వినపడిందా? అస్సలు వినపడలే. మీరు పాడతారా మరి? పాడతారా? సరే మరి చూద్దాం. వాళ్ళు చూడండి, మీరు అసలు పాడలేదంట, వినపడలేదంట. మీరు ఫస్ట్ ఛాన్స్ ఇస్తే ఇట్లా తెచ్చుకున్నారు రిపోర్ట్ కార్డు. సరే పాడతారా మీరు? వచ్చాయి పాట. ఎంతమందికి వచ్చి పాట? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే
బాయ్స్ గర్ల్స్ అందరం ఈ చరణం పాడుకొని క్లోజింగ్ లెసన్ విన్నాం. ఓకేనా? పొద్దున ఏం విన్నాము లెసన్? ఏమి క్యార్నివల్ గురించి విన్నాం కదా. సెకండ్ పార్ట్ విన్నాం. సరేనా? ఒకసారి పాడుకుందామా లాస్ట్ టైం ఇది? ఓకేనా? బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకేనా? పాడతారా? వెరీ గుడ్. ఏకనౌకా జీవనం విష్ణు की धारा है, आत्मगंगा दिए तुमको पुकारा है, आत्मगंगा दिए तुमको पुकारा है, गंगा जल तुझे वो दिल में आएगा, ये जाएगा जुटाएगा, वो जुटाएगा, गंगा जल तुझे वो दिल में आएगा, ये जाएगा जुटाएगा, वो जुटाएगा, हर तकलीफों में हमें केवल सहारा है, हर तकलीफों में हमें केवल सहारा है, एक नौका जीवन यीशु की धारा है, आत्मगंगा ने तुमको पुकारा है, आत्मगंगा ने तुमको पुकारा है. Very good. సరే, ఇప్పుడు క్లోజింగ్ లెసన్ చేద్దాం. ఓకేనా? ఓకే. రేపు ఎంతమంది ఇద్దరు తెస్తారు చేతులెత్తండి. వెరీ గుడ్. రేపు తేవాలి. సరేనా? ఈరోజు 150, 180 మెంబర్స్ దాకా వచ్చినారు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. అయితే రేపు ఇంకా ఎక్కువ మందిని తేవాలి. తెస్తారా? వెరీ గుడ్. సరే, ఫైట్ చేసుకోకూడదు. బ్యాలెన్స్ సరిగా కూర్చోండి. చూడండి కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దాకా బాగా 1 minute లోనే మంచి లైన్స్ కూర్చోండి. బాయ్స్ చేతులు పెట్టుకోండి. సిట్ ప్రాపర్లీ. అందరం కట్టిందామా? ప్రార్థన చేస్తుందామా? మోకరిస్తారా? అట్లా మోకరించండి. మంచి కథ తీసుకొని వచ్చాను. చాలా బాగుంటుంది కథ. చాలా కథ తీసుకొచ్చాను. 10-15 నిమిషాలు ముగిస్తా. చాలా బాగుంటుంది కథ. చాలా బాగుంటాయి బొమ్మలు కూడా. అయితే ఎవరు మాట్లాడకుండా వినాలా. మోకరించండి. చేతులు జోడించండి. కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకోండి. మోకరించా. కళ్ళు మూసుకోండి. వెరీ గుడ్. మంచి పిల్లలందరూ కళ్ళు మూసుకోండి. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున మా ప్రభువా, క్లోజింగ్ లెసన్లో మీరే సహాయపడుతున్నాము. చిన్న బిడ్డల హృదయంలో ప్రభువా మీ వాక్యము నాటపడినట్లు సహాయం చేస్తున్నాము. శత్రు కార్యములన్నిటి సంపూర్ణ లయపరచుము. శ్రద్ధతో మీ వాక్యం వింటకు, రక్షణ మారుమనసు తీర్మానంలోనికి రాగలటకు చిన్న బిడ్డల హృదయంలో మీరే గొప్ప కార్యం జరిగించుము. వారికి అర్థమయ్యే రీతిగా బోధించడం కూడా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం ప్రకారం సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ, ప్రభా ఈ చిన్న బిడ్డలు మీరే బోధించమని ప్రార్థిస్తూ, నా నోట మీ మాటలు ఉంచమని వేడుకుంటూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఉదయం మనం ఒక కథ ఇంటా వచ్చాం కదా. ఒక ఆమె స్కాట్లాండ్ నుంచి వచ్చింది. ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరు ఏమి? ఆమె పేరేంటి? ఏమి అంటే ఏంది? AMY ఏమి? ఆమె పేరేంటి? ఏమి కార్మికాల్. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? స్కాట్లాండ్ నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇండియాకు వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు ఆమె వచ్చిన ప్రాంతానికి వినండి. ఇటు చూడండి అందరూ. ఆమె వచ్చిన ప్రాంతంలో చాలామంది పిల్లలు చూడండి. ఇది చూసారా? అందరూ చూపిస్తా. ఇటు చూడాలా. ఏం చేస్తున్నారు? చాలా మంది బాయ్స్ ఏం చేస్తున్నారు? చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు? చూస్తున్నారా? కనబడుతుందా?
చాలామంది పిల్లల్ని పట్టుకొని ఎక్కడికి తీసుకోబోతున్నారు? టెంపుల్కి తీసుకోబోతూ ఉన్నారు. ఎందుకని? ఈ పిల్లలందరిని ఏం చేస్తున్నారు? ఆ టెంపుల్లో బంధించేస్తూ ఉన్నారు. బంధించి వాళ్ళని అక్కడే ఉంచేసేటువంటి వారు ఉంటా ఉన్నారు. ఎట్లున్నారు వాళ్ళందరూ? సంతోషంగా ఉన్నారా? ఎట్లా కనపడుతున్నారు బొమ్మలో? కనపడుతుందా మీకు? ఎట్లా కనపడుతున్నారు బొమ్మలో? సంతోషంగా ఉన్నారా? బాధగా ఉన్నారా? బాధగా ఉన్నారు. అయితే ఏమి అనే ఆమె ఈ ప్రాంతానికి మిషనరీగా వచ్చింది. మిషనరీ అంటే ఎవరు? యేసు ప్రభుని గురించి చెప్పే వాళ్ళని ఏమంటారు? మిషనరీ అంటారు. ఇప్పుడు ఈ ఏమి అనే ఆమె చిన్నప్పుడు కూడా మరి యేసు ప్రభుని గురించి వింటా వచ్చింది. ఎవరి గురించి వినింది? యేసు ప్రభు గురించి విని, యేసు ప్రభు గురించి యేసు ప్రభు చిన్నపిల్లలను ప్రేమిస్తాడని చెప్పి ఆమె తెలుసుకుందిగా ఉంటా వచ్చింది. చూడండి, ఓ పాట పాడుతూ ఉంది. ఏం పాట అంటే, గాడ్ లవ్స్ చిల్డ్రన్. ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుడు? ఎవరిని ప్రేమిస్తాడు? గాడ్ లవ్స్ చిల్డ్రన్. దేవుడు అంట ఎవరిని ప్రేమిస్తాడంట? చిన్నబిడ్డలను ఎవరు చిన్నబిడ్డలు అంటే? మీరా నేనా? ఎవరు చిన్నబిడ్డలంటే? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు చిన్నబిడ్డల్ని ప్రేమిస్తానని ఈమెం చేస్తూ ఉంది? ఆ పాట పాడుతూ ఉంటే మరి ఇప్పుడు ఆమె పాపి అని ఆమెకి తెలుసు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? పాపం చేసినారని దేవుని మందిరంలో ఆమె వింటా వచ్చింది. అయితే దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడని తెలుసు. తెలిసి ఒక రాత్రి వచ్చి మరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఏమని చేసిందంటే, యేసు ప్రభువా, నా పాపముల కొరకు నువ్వు కలువరిశిలో పైన మరణించినావు, నా పాపములు క్షమించు అనింది. ఏమనింది? నా పాపములు ఏమనింది? యేసు ప్రభువా చెప్పండి, ఏమనింది? యేసు ప్రభువా నాయనకాలు చెప్పండి. యేసు ప్రభువా, నా పాపములను క్షమించుము, నన్ను నీ పరిశుద్ధ రక్తంతో కడుగి శుద్ధినిగా చేయము. ఈ ప్రార్థన ఆమె చేసింది. చేయగానే ఆమెకి ఏమొచ్చిందంటే నిజమైన సంతోషము, సమాధానం, ఆనందము. ఆమె చిన్నదిగా ఉన్నప్పుడు ఆమె కలిగిన విషయము ఆమెకు గుర్తొస్తూ ఉంది. నేను కూడా మరి చిన్నబిడ్డగా ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా ప్రేమించినాడు. నా పాపం నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు నా పాపములను క్షమించినాడు. పిల్లలు అస్సలు కంట్రోల్ అవ్వట్ల. మీరు మాట్లాడితే నేను కథ ఆపేస్తే మీరు ఆగిపోతారు. మీరు వింటే త్వరగా కథ చెప్తా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తారు మీ ఇష్టం. మాట్లాడితే ఆపేస్తాను నేను. విందామా? వెరీ గుడ్. మీరు చాలా మంచి పిల్లలు, ఓపికగా కూర్చున్నారు. ఇంకో 5 నిమిషాలు ఓపిక కూర్చోండి, మంచి కథ చెప్తా, సరేనా? ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఆమె ఏం చేసింది? ఆమె పాపాలు ఒప్పుకుంది. ఎవరి దగ్గర ఒప్పుకుంది? నువ్వు ఒప్పుకున్నావా? నీ పాపాలు ఒప్పుకున్నా? యేసు ప్రభు నా పాపాలు క్షమించని ఒప్పుకున్నా? ఎప్పుడైనా ఒప్పుకోవాలా? యేసు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? మన పాపాలను క్షమిస్తాడు. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరిని? చిన్న పిల్లలను. ఎవరిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు? మళ్ళీ చెప్పాలి. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? చిన్న పిల్లల్ని ప్రేమిస్తాడు. ఇటువంటి చిన్నపిల్లలందరూ కూడా మరి ఏమీ వచ్చిన ప్రాంతంలో ఏం చేస్తున్నారంటే, ఇందా మనం చూసాం కదా, ఏం చేస్తూ వచ్చినారు? చిన్నపిల్లలంతా ఏం చేశారు? అందరినీ బంధించి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, ఆ చిన్నపిల్లలంతా బంధించి ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతంలో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. టెంపుల్లో తీసుకెళ్ళి వాళ్ళని బంధిస్తూ ఉన్నారు. అటు పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న పాప ఉన్నింది. ఆ పాప పేరు ఏంటంటే ప్రీనా. ఏం పేరు? ప్రీనా. ఈ పాపను ఏం చేస్తున్నారంటే ఆ టెంపుల్లో పెట్టి బంధించి ఆమెను హింస పెడతా ఉన్నారు. ఏం పేరు ఆమె పేరు? ఏం చేస్తుంది? ఏం పేరు? ప్రీనా. చూడండి, ఆ ప్రీనా ఏం చేసిందంటే ఒకరోజు మరి అక్కడ టెంపుల్లో మరి బంధించి హింసిస్తూ ఉంటే మరి తాను ఓర్చుకోలేక ఏం చేసిందంటే, ఎవ్వరు చూడని సమయంలో ఏం చేసిందంటే గబక్కుమని బయట దూకి ఏం చేసింది? గబక్కుమని దూకి పారిపోతాం. అప్పుడప్పుడు మనం కూడా VPS జరిగేటప్పుడు గేట్లో నుంచి ఏం చేస్తుంటామో గబుక్కుమని బయటికి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాం కదా. అటు పోకూడదు. వీళ్ళంటే వాళ్ళని ఏం చేసినారు?
ఏం చేసింది? బాగా చిత్రహింసలు పెడతా ఉంటే ఈ పాప తట్టుకోలేక ప్రీనా అనే పాప ఏం చేసింది? టెంపుల్లో నుంచి బయటికి దూకేసి వెళ్ళిపోతా ఉంది, పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంది. చూస్తున్నారా ఎట్లుంది? పరిగిస్తుంది కదా, పారిపోతా ఉంటే సరే అని చెప్పి 20 మైళ్ళు పరిగెత్తి ఎన్ని మైళ్ళు? 20 మైళ్ళు పరిగెత్తి వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు పరిగెత్తింది? 3 రోజులు పరిగెత్తి వెళ్ళిపోయింది. చాలా చిత్రహింసలు పెడతా ఉన్నారు అక్కడ. అందుకని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి చేరంగానే ఏమైందంటే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మళ్ళా ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళకి అధికారులకు ఏం చేసింది? నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలా, నువ్వు మళ్ళీ బందీ అయిపోవాలని చెప్పి ఏం చేసినారు? మళ్ళీ ఆ టెంపుల్ తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేసినారంటే చూడండి, ప్రీనా కనిపిస్తుందా? ప్రీనా కనపడుతుందా? ప్రీనాకి ఏమైంది? కనపడుతుంది ఏమన్నా? ఏమైంది ప్రీనాకి? ఏమైంది? జ్వరం వచ్చిందా? ఇంకా ఏమైంది చూడండి. కనపడుతుందా? చేతులు చూసారా ఏమైనాయి? చూసారా? కనపడట్లేదా? కట్టులా చేతికే. ఏమైందంటే బయటికి పారిపోయిందని ఏం చేసినారంటే ఇనప కడ్డీ బాగా కాల్చి చేతులకు వాత పెట్టినారు. వాత పెట్టంగానే చాలా నొప్పేసింది. ఎవరికి నొప్పేసింది? ప్రీనాకి వేసింది. చాలా నొప్పేస్తే తట్టుకోలేక బాగా ఏడ్చేసి ఆ చేతులకి ఏం కట్టుకుంది? గుడ్డ కట్టుకుంది. గాయమైతే అప్పుడు అక్కడ ఆ టెంపుల్లో బొమ్మ ఉంది. బొమ్మ దగ్గరకు వచ్చి, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు విడుదల ఇవ్వు, నేను ఇక్కడ బందీలాగా ఉంటానా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నా ప్రాణం తీసేసుకో, నన్ను ఇక్కడ చాలామంది హింసలు పెడుతున్నారని ఏడుస్తూ ఉంది. చూసారా? ఏడుస్తుందా? ఎట్లా ఏడుస్తుంది? బాగా గెక్కిళ్ళు పెట్టి గుక్కబెట్టి ఏడుస్తా. కనపడుతుందా? నేను చూపించేది కనపడుతుందా? గట్టిగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే బొమ్మ మాట్లాడుతుందా? ఎంతసేపు ఏడ్చినా ఆ బొమ్మ ఏం మాట్లాడాలి. మళ్ళా వచ్చి ఆ టెంపుల్లో నోరు మూసుకో, ఊరుకొని కూర్చో అని చెప్పేసి కూర్చోబెడితే ఇప్పుడు ప్రీనాకి ఎంతో బాధేస్తూ ఉంది. ఎట్లయినా నేను ఈ టెంపుల్లో నుంచి పారిపోయి బయటికి వెళ్ళిపోవాలా అనే అవకాశం కోసం చూస్తూ ఉంటే ఒకరోజు అవకాశం రాగానే టక్కుమని మళ్ళీ బయటికి దూకేసి ఇంకా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఏం చేసిందంటే అక్కడ ఒక ఆమె కనపడితే, అమ్మా నన్ను అప్పుడు ఇట్లా చూడండి, ఇక్కడ బొమ్మకి ఏడ్చేటప్పుడు ఆ టెంపుల్ ఆమె వచ్చి ఏం చెప్పిందంటే, నువ్వు ఇట్లేగా ఉన్నావంటే ఈ టెంపుల్ పక్కనే ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఫారినర్ ఉంది, బయట విదేశీరాలు ఉంది, ఆమె పేరు ఆమె వచ్చి నిన్ను పట్టుకోబోద్ది అని చెప్పి ఆ టెంపుల్లో ఉన్న ఆమె అరిస్తే ఇప్పుడు ప్రీనా అనుకుంది కదా, ఏమనుకుంది తెలుసా? ఆమె ఎవరో వస్తే బావును, నన్ను ఎత్తుకొని పోతే బావును అనుకున్నారు. ఎవరు ఎత్తుకొని పోవాలంట? వచ్చి నన్ను ఎత్తుకొని పోతే బావును, నేను ఇక్కడ తట్టుకోలేకపోతా ఉన్నా, ఇక్కడ నేను ఈ బాధ ఓర్చుకోలేకపోతా ఉన్నా, వచ్చి నన్ను ఎత్తుకొని పోతే బాగుండే అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఒకరోజు చూడాలా, మళ్ళీ మాట్లాడితే ఆపేస్తా. చూడండి, వచ్చి నన్ను ఎత్తుకొని పోతే బాగుండే, నేను ఎట్లయినా దగ్గరికి పోవాలా, ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకొని ప్రీనా అనుకుంది. ఎవరు అనుకున్నారు? ప్రీనా అనుకోని సరే అని చెప్పి గబక్కుమని టెంపుల్లో నుంచి దూకేసి బయటకు వచ్చేసి పరిగెత్తుకుంటా ఏమీని ఎత్తుక్కుంటా పోతే ఒక ఆమె కనిపించిందంట. ఆమె కనిపించగానే ఆమెను అడిగిందంట, అమ్మా ఇక్కడ అనే ఒక ఆమె ఉంది కదా, ఆమె దగ్గర నన్ను ఎత్తుకోబోమ్మా అంటే ఆమె ఏం చేసిందంటే మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పగిచ్చాలని చెప్పి తీసుకొని పోతా ఉంటే ఇంకా ప్రీనా బతిమలాడుకుని అమ్మా నన్ను తీసుకోబోద్దు, నన్ను దగ్గర తీసుకోబోదు నన్ను బతిమలాడుతూ ఉంటే సరే అని చెప్పి దగ్గరికి ఆమెను తీసుకెళ్ళా. చూడండి ఎక్కడికి వచ్చింది ప్రీనా? ఎవరి దగ్గరికి వచ్చింది? దగ్గరకు వచ్చింది. ఎట్లుంది ప్రీనా ఇప్పుడు? సాడ్గా ఉందా? హ్యాపీగా ఉందా? వచ్చి రాగానే వాళ్ళ ఇల్లు తలుపు తట్టింది. ప్రీనా ఇల్లు తలుపు తట్టగానే తీసింది. తలుపు తీయగానే సంతోషంగా ఆ బిడ్డను తీసుకొని ఎక్కడ కూర్చోబెట్టుకుంది? ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు ప్రీనాతో మాట్లాడుతూ ఉంది. ఎట్లున్నావు ఏంటమ్మా అని మాట్లాడుతూ అప్పుడు ప్రీనాతో చెప్పింది,
చూడు ప్రియనా, నీ చేతులకు వాతలైనాయి కదా, నీ చేతికి గాయాలైనాయి కదా, నీకోసం యేసు ప్రభు చేతులు కూడా ఏమైనాయి, గాయములు అయినా. యేసు ప్రభు చేతికి ఏమైనా అంట, గాయాలైనాయంట. యేసు ప్రభు చేతులను సిలువకు, కలువరి సిలువకు మేకులు కొట్టి గాయపరిచినారు. ఎందుకో తెలుసా? నీ పాపం నిమిత్తమే యేసు ప్రభు ఏం చేయబడినాడు, సిలువలో గాయం నొందినాడు. యేసు ప్రభు చేతులు కూడా మేకులు కొట్టినారు. యేసు ప్రభు ఏ పాపం చేయలే, కానీ నీ పాపం కొరకు యేసు ప్రభు ఏం చేయబడినాడంట, చేతులు ఏం చేయబడినాయి, మేకులు కొట్టినాయి. నీ చేతులకి ఎట్లా గాయమైందో యేసు ప్రభు చేతులు కూడా ఏమైందంట, ఏమైంది యేసు ప్రభు చేతులకి మేకుల గాయాలు. నీ పాపం నిమిత్తమే యేసు ప్రభు కలువరిశిలలో ప్రాణం పెట్టినాడు. వినండి, ఇంపార్టెంట్ థింగ్, వినండి. నాన్న ఇటు చూడండి, గుడ్ గర్ల్స్, అయిపోయింది. 5 minutesలో ఆపేస్తా, 5 minutesలో అయిపోయింది. వినండి. ఇప్పుడు ఏమి చెప్తా ఉంది, ప్రీనా చెప్తుంది. ఏమని చెప్పింది? యేసు ప్రభు నీ పాపం నిమిత్తమై కలువరిశిలలో మరణించినాడు. యేసు ప్రభు మరణించాడు అనగానే ప్రీనాకి చాలా బాధ వేసిపోయింది. అయ్యో, నన్ను ఇంత ప్రేమించిన ఆయన నా కొరకు తన ప్రాణం పెట్టినాడా, యేసు ప్రభు చనిపోయాడా, బతుకుంటే బాగుండే అనింది. బతుకుంటే బాగుండే అనగానే ఏమి చెప్పింది, ఏం దిగులు పడ మాకు, యేసు ప్రభు నీ పాపం నిమిత్తం కలువరిశిలలో చనిపోయి మరలా తిరిగి లేచినాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు, ఆయన చనిపోలేదు. నీ పాపం నిమిత్తమై చనిపోయి మళ్ళా 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆయన నీకు నిత్య జీవమును, సంతోషం, సమాధానం ఇచ్చే దేవుడు ఉంటాడు. నీ పాపం యేసు ప్రభు దగ్గర ఒప్పుకో అని ఏమి చెప్తే, ఇప్పుడు ప్రీనా ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? మోకరించి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. ఏమని చేసింది? యేసు ప్రభువా, చెప్పండి ఆయనకాల, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. ఈ ప్రార్థన చేయగానే ఏమి సంతోషంగా ఉంటా వచ్చింది. ఇప్పుడు ప్రీనాకి ఏమిచ్చింది? కనపడుతుందా? ఏమిచ్చిందో కనపడుతుందా? కనిపెట్టండి చూద్దాం. ఏం కాదు, ఏమిచ్చింది? గర్ల్స్ చెప్పండి. అరే భలే కనిపెట్టారే. ఏమిచ్చింది? బొమ్మ. మొదటిసారి తన జీవితంలో ప్రీనా నవ్వింది. ఎంతో దుఃఖంలో ఉన్న ప్రీనా బొమ్మ ఇంగానే ఏం చేసింది? నవ్వింది. మొదటిసారి నవ్వింది. ఇప్పుడు బొమ్మయంగానే ప్రీనా సంతోషం కూర్చొని యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకొని నిజమైన సమాధానం పొందింది. అప్పుడు దాకా తన హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖమే ఉంటా ఉంది. దేవుడు సంతోషం ఇచ్చినాడు. తర్వాత ఏమైందంటే, ఇప్పుడు ఎత్తుక్కుంటా కొంతమంది వచ్చినారు. ఎవరు వచ్చి ఉంటారు చెప్పండి? ఎవరు? ఎక్కడి నుంచి పారిపోయింది? టెంపుల్లో నుంచి ఆ టెంపుల్లో ఉన్న లేడీ ఎత్తుక్కుంటా వచ్చింది. వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు? కనపడుతుందా? కనిపెట్టండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కనిపెడతారా? చెప్పండి, ఏం చేస్తున్నారు? అరుస్తా ఉన్నారు. ఇంటి దగ్గరకు వచ్చి, ఓ నువ్వు మా పిల్లని తీసుకెళ్ళిపోయినావు, నీ మీద పోలీస్ కేసు పెడతాం, నిన్ను జైల్లో వేయిస్తాం, నువ్వు ఆ పిల్లని మర్యాదకి ఇచ్చేసేయి అని అరుస్తూ ఉంటే ప్రీనా బయటకు వచ్చి ఏం చేస్తుంది? ప్రీనా కనిపెట్టండి, ఏం చేస్తుంది ప్రీనా? చూడండి, ఎవరున్నారు అక్కడ? ప్రీనా ఉందా? ప్రీనా ఏం చేస్తుంది? ప్రీనా ఏం చేస్తుంది? చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేస్తుంది? మీరు చూపిండి. ప్రీనా ఏం చేస్తుంది? చూపిండి. చెయ్యి అట పెడుతుంది. మీరు చెప్పండి, ప్రీనా ఏం చేస్తోంది? చెయ్యి. ఆపండి, మీరు ఏం మాట్లాడొద్దు, నేను నా ఇష్టానుసారంగా నేను దగ్గరికి వచ్చా, నేను టెంపుల్కి రాను. ఎవరిచ్చారు ధైర్యం? యేసు ప్రభు ఇచ్చినాడు. ఎవరిచ్చారు ధైర్యం? యేసు ప్రభుని నమ్ముకుంది కదా ప్రీనా. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రకంగా ప్రీనా అనగానే వాళ్ళందరూ కూడా, అరిచే వాళ్ళందరూ కూడా మరి గొడవ చేస్తారేమో అని అనుకుంది. గొడవ చేస్తారనుకుంటే చిన్నగా ఒకరి తర్వాత ఒకరు కాముగా వెళ్ళిపోయినారు. దేవుడు వాళ్ళని ఏం చేసినాడు? నీ ప్రీనాని ఏం చేసినాడు? రక్షించినాడు. రక్షించినాడు. దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ఆ విషయాన్ని చూస్తూ వచ్చింది. ఎప్పుడైతే ప్రీనాని దేవుడు ఇట్లా రక్షించినాడో కనిపించింది, నేను ఇంకా చాలామంది చిన్నపిల్లల్ని కలుసుకోవాలి. ఒక బిడ్డ ఇట్లా ఉంటే
ఇంకా ఇట్లా ఎంతమంది బిడ్డలు ఉంటా ఉన్నారు. వారందరూ కూడా ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? వాళ్ళందరికీ యేసు ప్రభు కావాలా? బిడ్డలందరికీ ఎవరు కావాలా? అందరి బిడ్డలని దేవుడే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మరి మీ పాపాలు ఒప్పుకున్నారా? చేతులు ఎత్తండి. పాపాలు ఒప్పుకున్నామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభా నా పాపం క్షమించని ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రీనాలాగా చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దించండి. మరి అట్లే పిల్లలందరూ చెప్పాలని ఏమి కూడా అనుకుంటూ వచ్చింది. ఇట్లా ప్రీనా జీవితంలో దేవుడు గొప్ప రక్షణ కలుగజేస్తాడు. చిన్న బిడ్డవైన నిన్ను కూడా యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి. చివరికి అయిపోయింది కథ అయిపోయింది. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నన్ను చెప్పండి. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మరి నీ పాపాలు ఒప్పుకున్నావా? యేసు ప్రభు నా పాపాలు క్షమించని చిన్న ప్రార్థన చేసి దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సరే పిల్లలు ఇటు చూడాలా, ఇటులా బాయ్స్ గర్ల్స్. మనకి VBS ఎన్నింటికి? ఎన్నింటికల్లా ఉండాలి ఇక్కడ? టైంకి వచ్చేసేయండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? కాబట్టి ఎన్నింటికి రావాలి? 9 కల్లా వచ్చేస్తే మనము 9:30కి షార్ప్గా VBS స్టార్ట్ చేసుకుంటాం. ఎక్కువ పాటలు వింటాం. సరేనా? రేపు ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని తెస్తారా? గర్ల్స్ తెస్తారా? చేతులైతే తెస్తా ఉన్నాళ్ళు. గర్ల్స్ వెరీ గుడ్. బాయ్స్ తెస్తారా? వెరీ గుడ్. సరే, మరి ఇవాళ చాలామంది వచ్చినారు. దేవునికి ఎంతో సంతోషము, దేవునికి ఎంతో మహిమ. మరి రేపు కూడా అందరు రావాలా? సరేనా? ఓకేనా? ఆగిపోవద్దు. సరేనా? ప్రార్థన చేసుకున్నామా? వెళ్ళేటప్పుడు మీకు కింద రస్నా ఇస్తారు. ఏమిస్తారు? చల్లటి రస్నా ఇస్తారు. తాగిన తర్వాత గ్లాసులు గాల్లోకి వేయటము, పక్కింట్లోకి వేయటము, ఎదురింట్లోకి వేయటము దయచేసి చేయకండి. సరేనా? ఓకేనా? తాగిన తర్వాత అక్కడే బకెట్లు ఉంటాయి, వేస్ట్ బకెట్లు. సరేనా? అక్కడ దాంట్లో వేయాలి. మీరు గుడ్ చిల్డ్రనేనా? ఒకళ్ళ మీద ఒకళ్ళు కూడా పోసుకోవద్దు. సరేనా? ప్రార్థన అయిన తర్వాత తోసుకుంటా కూడా వెళ్ళొద్దు, లైన్కి వెళ్ళాలి. ఆంటీ వాళ్ళు పాట పాడుతుంటారు. సరేనా? ఓకేనా? 1 పాపా గ్రీన్ డ్రెస్. 1 2 3 ప్రార్థన చేద్దామా? రండి దిలీపన్న, రండి అన్న, మీరు కూడా రండి. మీరు ప్రార్థన చేయండి, అన్న ఆశీర్వాదం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలను అయినా ప్రేమించి ప్రభువా, ఈ యొక్క ప్రభు VBSలో మొదటి దినంలో ప్రభువా మాకెంతో సాయం చేస్తూ వచ్చిన దేవా మీ స్తుతులు చెల్లిస్తున్నాము. ఉదయం నుండి ప్రభువా ఈ యొక్క తండ్రి సాయంకాలం వరకు ప్రభువా అయా తండ్రి చిన్నపిల్లలు ప్రభువా ఆ యొక్క ప్రభువా తండ్రి సీనియర్సు జూనియర్సు ఇలా ప్రభువా తండ్రి కేజీ పిల్లలు ప్రభువా ప్రతివారు తండ్రి వారి యొక్క లెసన్స్లోను వారి యొక్క ప్రభువా తండ్రి ఆ వర్క్లోను ప్రభువా సాంగ్స్లోను ప్రభువా ఈ రీతిగా అన్ని కార్యక్రమాల్లో బిడ్డలు పాల్గొనడానికి మీరు ఎంతో కృప చేస్తూ వచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు. బిడ్డల ఎంతో యాక్టివ్గా పాల్గొనడానికి మీరు చేస్తూ వచ్చిన మీ కార్యం అంతటిని బట్టి మీ స్తోత్రాలు. బిడ్డలు ప్రభువా విన్న వాక్యము ప్రభువా కథలు ప్రభు పాటలు మీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపులో తీసుకురండి ప్రభువా. రాబోతున్న దినాల్లో వీరు మీకు సాక్షులుగా సాధనాలుగా ఉండడానికి కృప దయచేయండి. ఆయన
నమ్మదగిన దేవా, మీ సంధానంలో ప్రభువా అన్నను అక్కను ఇంకా మిగిలినటువంటి వాలంటీర్స్ అందరినీ ప్రభువా అయా బలపరిచి మీరు జరిగించిన ఈ పరిచర్య అంతటిని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాను. చుట్టుపక్కల సంఘాల్లో నుండి ప్రభువా తండ్రి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రభువా సేవకుడు సేవకురాలు వాళ్ళు కూడా ప్రభువా ఎంతో ప్రయాసతో బిడ్డలు తీసుకుని వచ్చినందుకు మీ స్తోత్ర వందనాలు. ప్రభువా వారి ప్రయాసాన్ని కూడా దీవించండి. ప్రభువా తండ్రి ఈ రోజంతా కార్యక్రమంలో మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకు మీ స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ స్తుతి ఘనత మీకే ఆరోపించుకుంటూ దయగల తండ్రి రేపటి దినం కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచమని కృప చూపించమని మీరు ఉదయం నుంచి ప్రభువా సాయంకాలం వరకు ప్రభు మీ సన్నిధి మాకు తోడుగుంచినందుకు హృదయమారా స్తుతులు వందనాలు సమర్పించుకుంటూ యేసు ప్రభునామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమును చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకును ఎబ్రోనుకును సదాకాలం తోడుని నడిపించి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అట్లానే కూర్చోండి. ఆంటీ వాళ్ళు పాటలు పాడతారు. కేజీ వాళ్ళు వెళ్తారు ఫస్ట్. వెనకాల టీచర్స్ ఆపండి, వాళ్ళని పిల్లల్ని ఆపండి. ఫస్ట్ కేజీ వాళ్ళు వెళ్తారు, దాని తర్వాత జూనియర్స్, దాని తర్వాత సీనియర్స్. టీచర్స్ లైన్లో నుంచోండి, వాళ్ళ లైన్లో పాడండి అమ్మా. పిల్లలందరినీ లైన్లో పంపించండి, లైన్లో పంపించండి. టీచర్స్ అందరూ పరిగెడుతా ఉన్నారు, లైన్లో పంపించండి. టీచర్స్ ఉండండి. టీచర్స్ ఆపండి, పిల్లల్ని ఆపండి, ఆపండి. టీచర్స్ అయిన వెంటనే VBS టీచర్స్ ప్రేయర్ ఉంది, 5-10 minutes. దయచేసి ఉండండి. హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. మంచి మంచి పాటలు పాడి ఆనందిస్తాము, మనసు మార్చే యేసు స్వామి కథలను వింటాము. మంచి మంచి పాటలు పాడి ఆనందిస్తాము, మనసు మార్చే యేసు స్వామి కథలను వింటాము. హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. హ్యాపీ హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS వస్తేనే చాలా చాలా హ్యాపీగా. एक जीवन यीशु के द्वारा है, आज बदलवाने ने तुमको पुकारा है. एक अनोखा जीवन यीशु के द्वारा है, आज बदलवाने ने तुमको पुकारा है. तुम आज अगर दिल खोले रो दिल में आएगा, जाएगा चिंता VBS టీచర్స్ అందరూ పైకి రావాలి. तो दिल में आएगा, जाएगा चिंताएं, तो बोझ जाएगा. हर तकलीफों में होने केवल सहारा है, हर तकलीफों में होने केवल सहारा है. एक अनोखा जीवन यीशु के द्वारा है, आज बनवाने ने तुमको पुकारा है. आज बनवाने ने तुमको पुकारा है. उसकी చాలు సరే, ఇది నాన్న VBS జరగడం. VBS టీచర్స్ ఇన్ఛార్జెస్ దయచేసి పైకి రండి. టీచర్స్ ప్రేయర్ ఉంది, దయచేసి ఒక 5 minutes మీరు ప్రేయర్ చేసిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. దయచేసి గమనించండి, ఈ దినం VBS ఘనంగా జరగడానికి దేవుడు ఎంతో కృప అనుగ్రహిస్తూ వచ్చారు. మరి రేపటి VBS కోసం దయచేసి ప్రార్థన చేయండి. సెకండ్ డే మరి రేపు కేజీలో మెయిన్ లెసన్ చెప్పేవాళ్ళు, జూనియర్స్లో మెయిన్ లెసన్స్ చెప్పేవాళ్ళు, సీనియర్స్లో మెయిన్ లెసన్స్ చెప్పేవాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూను. మరి దేవుడు బలపరిచి వాడుకునేటట్లు ప్రార్థించండి. అదేవిధంగా
రేపు మార్నింగ్ క్లోజింగ్ లెసన్లో, సాయంత్రం క్లోజింగ్ లెసన్లో కూడా దేవుడు సహాయపడేటట్లు ప్రార్థించాల్సిందిగా ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. బ్రదర్స్ లేరు కాబట్టి 2 సిస్టర్స్ క్లుప్తంగా ప్రార్థన చేయండి. దాంతో నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఈరోజు దేవుడు చేసిన సహాయం కొరకే ప్రభుని స్తుతిస్తూ, రేపటి దినం కొరకే ప్రభుని సహాయమును కోరుకుంటూ ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించండి. మైక్ ఇవ్వండి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి మమ్మలను ప్రేమించి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ దినాలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు దేవా. ప్రార్థించి ఆశించిన రీతిగా ఈ వేసిని సిద్ధపరిచినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మరి తండ్రి చిలుకలూరుపేట హెబ్రోన్ జ్ఞాపకం చేసుకొని మరి ఫస్ట్ రోజు ప్రభా తీసుకొచ్చి నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి మరి ఇదేనా ఉదయకాల మొదటి సెక్షన్లో మరి జూనియర్లు, కేజీ పిల్లల మధ్య మరి సీనియర్ల మధ్య మరి ప్రభా నీ బిడ్డలను నిలబెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన మీ లేఖనాలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి బిడ్డలు మంచిగా నేర్చుకోవడానికి, వాక్యం వేళ శ్రద్ధ చూపించడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. మరి తండ్రి అనేకమైనవి పాటలు కూడా వింటూ నేర్చుకుంటూ వచ్చారు, యాక్షన్ చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా వారు హృదయంలో భద్రపరచుకోవడానికి, మరి ఇంటికి వెళ్ళినాక మర్చిపోక మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకోవడానికి నీ సహాయం దయచేయండి ప్రభా. దేవా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. టీచర్లను కూడా నిలబెట్టుకొని బలపరిచి మీరు వాడుకుంటూ వచ్చినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి తండ్రి మధ్యాహ్న కాల భోజన విషయంలో కూడా మీరు తోడైండి సహాయపడుతూ వచ్చారు ప్రభా. సమృద్ధికరంగా అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు. సిద్ధపరిచిన బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరి కష్టార్జితాల నుంచి తీసుకురాబడియో వారి కష్టార్జితాలని మీరు ఆశీర్వాదకరంగా చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి తిరిగి 2వ సెక్షన్లో కూడా ప్రభా మరి కేజీ పిల్లల మధ్య నిలబడుతూ వచ్చిన దాసురాల్ని, సేవకులను బట్టి కూడా మీ స్తోత్రాలు. మరి జూనియర్ పిల్లల మధ్య నిలబడి వాడుకుంటూ వచ్చినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు. సీనియర్ మధ్య కూడా నీ దాసులు నిలబెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. సీనియర్ బిడ్డలలో తండ్రి మీ గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మరి ఆషామాషకు వచ్చారో, ఏందులే కాసేపు కూర్చొని వద్దాం టైం పాస్ కనుకొని వచ్చారో అటు బిడ్డలతో నువ్వు మాట్లాడు ప్రభా. దేవా వారిని రక్షణ మార్గంలోకి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా ప్రతి ఒక్కరూ మరి రక్షణ లేని వారైతే రక్షణ తీర్మానంలోనికి రాగలుగుటకు కూడా మీ సహాయం దయచేయండి ప్రభా. దేవా ఇప్పటి నుంచే తండ్రి అవి చిన్న నారుమడి ప్రభా వారి మంచిగా కలుపులు మరి ఏది మొలవకుండా వాక్యం అనే విత్తనం వాళ్ళ హృదయంలో మొలవబట్టడానికి ప్రభా అది ఎదిగి ఫలించినట్లుగా వాళ్ళ జీవితాలు మీరు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీరే సహాయపడి దయ చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం జరిగిస్తూ వచ్చిన ఈ పరిచర్య అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చివరి క్లోజింగ్ లెసన్లో కూడా సహాయపడుతూ వచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు చేసిన కార్యమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మరి రేపటి దినం పరిచర్య కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మరి టీచర్స్ కొరతగా ఉన్నది ప్రభా. రేపు మరి ఇంకా అనేక మంది టీచర్స్ కూడా రావడానికి మీరు అనుకూలపరచండి ప్రభా. దేవా మీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలను మీరు తీసుకొచ్చి ఈ చిన్న బిడ్డల మధ్య మీరు బలంగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరే కృప చూపించండి రేపు మరి మొదటి సెక్షన్లో సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా నూతన బిడ్డలు కూడా రావడానికి కూడా మీ దయ చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎండ వేడి నుంచి కూడా తప్పించండి, చల్లటి వాతావరణం దయచేయండి ప్రభా. బిడ్డలు కూడా భయభక్తులు కలిగి అందుకే మాట్లాడుచున్నారు. చిన్న బిడ్డలను మరి నా యొద్దకు వారిని తీసుకురండి, నా యొద్ద భయభక్తులు నేర్చుకుందరు అంటున్నారు కదా ప్రభా. మరి నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి మీ భయభక్తులు కలిగి అనేకమైనవి నేర్చుకోవడానికి మరి వాటిని మోసుకొని పోవటానికి ప్రభా నీ బిడ్డలకు నీ కృప దయచేయండి ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకొని రేపు పరిచర్య అంతటిలో మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి వంట పరిచర్యలో కూడా సహాయపడండి. మరి బాత్రూమ్లు క్లీనింగ్ పరిచర్యలో సాయం చేయండి. మరలా తండ్రి 2వ సెక్షన్లో కూడా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిచర్య ప్రభాన్ని మహిమార్థంగా జరిగించుకోనమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిచర్యకి ఎవరు అవసరమో మీరు ఎరిగిన దేవుడివి. నీ బిడ్డలు మీరు నిలబెట్టుకొని ఆ పని జరిగిస్తురామని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీరే సహాయపడి దయ చూపించండి ప్రభా. మరి మిగిలి ఉన్న దినాలన్నింటిలో కూడా మీరు తోడై ఉండి సహాయపడుతూ రమ్మని దేవా అన్న అక్కను కూడా మీరు బలపరచండి ప్రభా. బలహీనతలోనే నా కృప నీకు చాలని మీ బిడ్డల్ని దినదినము మీ శక్తి చేత నింపుతూ బలపరిచి
మీ పని పరిచయలు ఇంకా మీరు ముందుకి బలంగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే సహాయపడి దయ చూపించండి ప్రభా. అయా ఈ రీతిగా తండ్రి ఈవీఎస్ పరిచర్య అంతటిలో కూడా మీ మెండైన కృపను కుమ్మరిస్తూ రమ్మని, ప్రతి చిన్న బిడ్డ ప్రతి ఒక్కటి నేర్చుకొని అయా సంతోషంతో వెళ్ళగలిగినట్లుగా సహాయపడుతూ రమ్మని ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకొకరు ఇంతవరకు వీబీఎస్లో సహాయపడినందుకై స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన దేవుడు, కార్యంను సఫలపరిచే దేవుడు, ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదని సెలవిచ్చిన దేవుడే. మీ గొప్ప కార్యాన్ని జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మొట్టమొదటి దినాన కూడా నీ బిడ్డలు అనేక మందిని నడిపించినారు. మా ప్రభా ఇంకా నువ్వు చాలంతా మీ నమ్మకత్వాన్ని కనపరచమని వేడుకొంచున్నాం దేవా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో కేజీ జూనియర్ సీనియర్ క్లాసెస్లో మీరు మీ బిడ్డలను వాడుకుంటూ వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. కేవలము మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు జరిగించినారని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. అటువంటి మీ గంభీరమైన కార్యాలని, మీ మహాత్యమును మీరే ప్రత్యక్షపరుచుకొని ప్రభా, అద్భుత ఆశ్చర్య కార్యములను పరిచర్య ద్వారా మీరే జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినం నుండి కూడా మిగిలిన 4 దినములు ప్రభా మరి 8 క్లాసెస్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభా. మరి కేజీ జూనియర్ సీనియర్ క్లాసెస్లో పాఠాలు చెప్తున్న మీ యొక్క సోదరులు సోదరులను కూడా మీరే ఆత్మాభిషేకంతో బలంగా అభిషేకించి వాడుకునండి. బిడ్డలు కూడా అల్లరి చేయకుండా కూర్చునే కృపనిచ్చినారు. ఎంతో క్రమశిక్షణతో ప్రభా జరగడానికి మీరు సాయం చేశారు. పాటలు కూడా చక్కగా పాడుతూ వచ్చినారు ప్రభా. మరి ఇదే ఆసక్తి తుదమట్టుకు ఆ బిడ్డలు కలిగి ఉన్నట్లు మీరు కృప చూపించండి. కేవలం పరిశుద్ధ ప్రార్థన మేరకు ఇచ్చినటువంటి ఈ యొక్క మీకు పరలోక సహాయం బట్టి స్తోత్రాలు ప్రభా. మీ ఆధీనంలో నీ బిడ్డలు ఉంచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా రేపటి దినం నుండి కూడా ప్రభా దాన్ని నేను నీ కార్యము ఇంకనూ గంభీరంగా జరిగించుకోనండి. ఇంకా అనేక మంది రావాల్సిన వారు రాలేదు ప్రభా. నీ బిడ్డలు తోడుకొని రండి. ఆ ప్రాంతాల్లో ఎన్నో పరిచయాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. వీబీఎస్ మరి ప్రత్యేక కూడికలు ప్రభా, కనుకనైనా మీరే వీలును అనుగ్రహిస్తురండి ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలను నడిపించండి. రక్షణ లేని బిడ్డలు నడిపించండి. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారిని ప్రేరేపించండి, సహాయం చేయండి. ఈ పరిచర్య, ఈ ప్రయాస కేవలం వారి ఆత్మక్షేమం కొరకే కనుక తండ్రి మీరే సహాయపడుతున్నామని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మీ రాజ్యవ్యాప్తి కొరకై మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఆత్మీయమైన విధానంలో తండ్రి నాయన మీ యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ ప్రభా మరి నా తండ్రి మీ ఆత్మకార్యంను జరిగించే విధానంలో ఈ పరిచర్యను కొనసాగించడానికి సహాయపడుతురండి. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయను కోరుకొంచున్నాం దేవా. మమ్మల్ని మీ యొక్క ఆత్మ స్వాధీనంలో ఉంచుకునండి. మీ ఆత్మను మా మీద బలంగా కుమ్మరించండి ప్రభా. దయగల తండ్రి మీ పునరుద్ధాన జీవంతో మమ్మల్ని ఆవరించండి. సమృద్ధైన జీవం మాకు అనుగ్రహించండి. బలహీనతలో నీకు
ఆమెన్. దయచేసి గమనించండి, ఇన్ఛార్జెస్ 1 అవర్ ముందే రావాలా. సీనియర్, జూనియర్, కేజీ ఇన్ఛార్జ్ మీరు ముందే వచ్చి మీరు కనబడాలి. దయచేసి గమనించండి ఈ విషయాన్ని. మెటుకు లెసన్స్ ఇంకా కొంతమంది తీసుకోలేదు, మరి వాళ్ళు ఇప్పుడు లెసన్స్ తీసుకొని వెళ్ళండి. దయచేసి గమనించండి. ప్రేంగల మా పళ్ళు తండ్రి వందనాలు. ఈ దినమంతట్లో ప్రభా ఆరంభ దినం, మొట్టమొదటి దినం మీరు సహాయపడి నడిపించిన విధానంకి మీకు వందనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి రానువాడు, మంచి సైనికుడు అనే అంశంను ప్రభా 2025 VBS కొరకే మీరు అనుగ్రహించిన విధానంకి వందనాలు. ప్రభా ఉదయం పాటల్లో ప్రభా మెటుకు మీరు ఎంతో సహాయపడ్డారు, వాయిద్యంలో కూడా. అంత మాత్రమే కాదు ప్రభా, మరి మెయిన్ లెసన్స్లో ప్రభా కేజీ, జూనియర్, సీనియర్స్లో ప్రభా వాడబడిన వారిని బట్టి వందనాలు. మెటుకు విత్తబడిన వాక్యము ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మెటుకు కేజీలో రంగులను చూపిస్తూ చెప్పబడిన బంగారు, నలుపు రంగులను గురించి ఎంతో చక్కగా వివరించబడింది ప్రభా. పిల్లల హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మెటుకు కేజీ, జూనియర్స్లో కూడా ప్రభా మెటుకు మరి పౌలు పత్రికల గురించి, దేవుని వాక్యమును గురించి ప్రభా మనకి బోధించబడింది. పౌలు జీవితము ప్రభా, పరిశుద్ధ గ్రంథము మెటుకు దైవావేశంతో రాయబడ్డానికి మీరు వాడుకున్న పాత్రల గురించి ప్రభా, వారి ద్వారా మీరు ప్రభా మెటుకు నెరవేర్చిన పరిచయం గురించి ఎంతో చక్కగా వివరించబడింది ప్రభా. పిల్లల హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. ప్రార్థన చేస్తూ ఉన్నాం. సీనియర్స్లో కూడా ప్రభా మెటుకు విత్తబడిన ప్రభా, చెప్పబడిన ప్రభా మెటుకు ఆ యొక్క లెసన్స్ని బట్టి మీకు వందనాలు. అవి కూడా వారి రక్షణార్థంగా వారి కొరకే దీవించమని వేడుకుంటున్నాం. మెటుకు ప్రభా ఇది నాన్న దేవుని మందిరంలో పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. వంటశాలలోనేమి ప్రభా, నీళ్లను చూసుకునే విషయంలోనేమి, బయటికి వెళ్ళి వస్తువులు తెచ్చే విషయంలోనేమి ప్రభా సహాయపడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభా. మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధ దేవ. అయితే ప్రభా కోతెంతో విస్తారము, కొయ్యవారు కొద్దరే అన్న మాట ప్రభా ఈ దినము ప్రభా ఈ VBSలో కూడా మేము చూస్తున్నాం ప్రభా. మరి గ్రూప్స్ తీసుకోవడానికి టీచర్స్ యొక్క కొరత చాలా ఉంది ప్రభా. సుమారు 15-20 మంది టీచర్స్ తక్కువ పడుతూ ఉన్నారు ప్రభా. దయచేసి ప్రభా ఈ టీచర్స్ యొక్క కొరత తీర్చండి. పిల్లలు యొక్క క్షేమం కొరకై, పిల్లలు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై ప్రభా మీరే ప్రభా నీ ఏర్పాట్లు ఉన్న వారిని మీరు నడిపించండి. స్థానికంగా కూడా అనేకులు తీసుకురండి ప్రభా. మెట్టుకు ప్రభా మీ చిత్తానుసారంగా మీ ఏర్పాట్లు ఉన్నవారిని మీ ఆత్మ ద్వారా ప్రేరేపించి నడిపించండి ప్రభా ఈ VBS పరిచయం కొరకై. అట్లు ప్రభా రేపటి దినం ప్రభా విశేషంగా రెండో దినంగా రేపటి దినం ప్రభా మరి ఉదయకాలము, మధ్యాహ్నము ప్రభా సింగింగ్లో ప్రత్యేకమైన కృప అనుగ్రహించండి ప్రభా. మెటుకు మీ దాసురాలని ఇంకా వాడబడే వారిని మీకు కలిపిన నన్ను కూడా అట్లా బలపరిచి మీరు వాడుకునమని, వాయిద్యంలో తోడైండమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ఆత్మీయ పరిశుద్ధ రాగాలు పిల్లల హృదయాల్ని మిమ్మల్ని అంటుకొని ఉండేటట్లుగా చేసేటట్లుగా మీరు సహాయం చేయండి. ప్రేంగల తండ్రి, ప్రార్థన చేస్తుంటున్నాం. అంతేకాదు ప్రభా వారి ఈ స్థలంలో గడిపే సమయము ప్రభా ఎంతో ఆశీర్వాదకరమైనదిగా మీరు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ చిన్న పిల్లల్లో ఒక్కరు కూడా లోకంలో కలిసిపోకూడదు ప్రభా. ఈ చిన్న పిల్లల్లో ఒక్కరు కూడా వారి జీవితంలో ప్రభా మెటుకు లోకంలో నశించిపోకూడదు. ఈ చిన్న పిల్లలందరూ కూడా నిజంగా రానువారుగా చేయబడాలి ప్రభా. ప్రేంగల తండ్రి, మీ ఉద్దేశం అదే కదా ప్రభా. ఈ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదని మీరు సెలవిచ్చినారు కనుక ప్రభా ఈ చిన్నపిల్లలు వారు గ్రహింపుతో వచ్చినారో గ్రహింపు లేకొచ్చినారో మాకు తెలియదు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈ పిల్లలందరినీ కూడా మీరు ఒక్కరిని కూడా విడిచిపెట్టక ప్రభా మంచి సైనికులుగా రానువారుగా మీరు వారిని సిద్ధం చేయండి ప్రభా. మెటుకు టీచర్స్ కూడా ఈ 5 దినాలు క్రమంగా రావడానికి మీరు సహాయం చేయండి. రెంగలిగిన తండ్రి, మెటుకు ప్రభా గ్రూప్స్ తీసుకునే టీచర్స్ కూడా ఒకరోజు రాకుండా ఉండకుండానట్లు ప్రతిరోజు నమ్మకంగా రావడానికి, ఈ పరిచర్య అంతట్లో ప్రభా పాల్గొనడానికి, తద్వారా దీవించబడడానికి మీరు సహాయం చేయండి. ఈ దినంలో వచ్చిన ప్రభా చిన్నపిల్లలు అందరినీ బట్టి మరి కేజీలో, జూనియర్స్లో, సీనియర్స్లో పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు అందరిని బట్టి మీకు వందనాలు. ప్రభా రేపటి దినం ఇంకా వారు వెళ్ళి వారి స్నేహితుల్ని ప్రభా మెటుగా అక్కడ దేవుని గురించి చెప్పబడతా ఉంది రండి అని ఆహ్వానించి తీసుకొచ్చేటట్లుగా చేయండి ప్రభా. ఓ ప్రభా, చంటి పిల్లల యొక్క బాలు యొక్క స్థుతుల మూలంగా ఒక దుర్గము హెబ్రోన్లో కూడా స్థాపించబెట్టకు
మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఏ నాటికి ఆ నాటికి చాలును. ఈ దినము ఏదైతే మీ చిత్తాన్ని ప్రభా మేము ఎక్కడ తక్కువ పడ్డామో, ఎక్కడ చేయలేకపోయినామో దాన్ని బట్టి క్షమాపణ వేడుకుంటూ రేపటి దినం కొరకై ప్రభా ప్రాణాత్మ దేహములలో ప్రభా ఆత్మానుసారమైన ప్రభా మెట్టుకు దేవా నిజమైన పరలోక సంబంధమైన సంపూర్ణమైన సిద్ధపాటు ఇచ్చి ప్రభా మెట్టుకు ఆత్మ సంబంధమైన కార్యంను దేవుని ఆత్మశక్తితో చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. ఓ ప్రభా తోడై ఉండండి. రేపు సాంగ్ షీట్స్ కూడా ఇవ్వగలుగుట కృప చూపించండి. ఓ ప్రభా ఇన్ఛార్జీలను కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. దాసురాలు మీకు వెళ్ళిపోయిన నన్ను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. రేపు కేజీలో, జూనియర్స్లో, సీనియర్స్లో లెసన్స్ చెప్పేవారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభా. వందనాలు. చాలామంది వారి కుటుంబాలని తీసుకొచ్చినారు ప్రభా, అందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క VBS అంతా కూడా ఆ విధంగా వారి కుటుంబాలు ప్రభా, వారు ఇంకా అనేక మంది నడిపించడానికి కూడా మీరు సహాయం చేయమని ఆయా ప్రాంతాల సంఘాల నుంచి వచ్చిన దైవ సేవకులు, వారి సంఘంలో ఉన్న సండే స్కూల్ పిల్లలు అందరినీ బట్టి మీకు వందనాలు ప్రభా. మీ కృపగల, దయగల, కనికరం గల హస్తంలకు వారిని అప్పచెప్పుకుంటూ వందనం చెల్లించి మిమ్మల్ని స్థుతిస్తూ మెట్టుకు మిగిలిన దినాలు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ ప్రతి అవసరత మీరు తీర్చివాడవని హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం మీకు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి, అవును తండ్రి, బాత్రూమ్ శుభ్రం చేసేవారు, వంశాల్లో పరిచయం చేసేవారిని బట్టి వందనాలు. రేపటి దినం కొరికే ఆవరణాన్ని సిద్ధపరిచేవారిని బట్టి వందనాలు. ఓ ప్రభు, వారి పరిచయం దీవించి మెండైన రెట్టింపు ఆశీర్వాదం మీరు వారికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అవును. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము, రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారికి కృప మెట్టుకు తన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారముగా మన పితరుల వంటి వారు మనం ఉంటకై మనకును ఆ రక్షణార్థమైన మెట్టు పునరుద్ధరణ తిరిగి లేచిన మెట్టుకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మెట్టుకు బలపరిచినటువంటి, ఆయత్తపరిచినటువంటి మెట్టుకు శక్తిని, బలమును అనుగ్రహించినటువంటి, మెట్టుకు మహిమను చూడునట్లుగా చేయనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క కృప మనకును తోడయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.